అందరికీ నమస్కారం. బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకొని మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి లైక్ చేసుకోండి ఈ వీడియోకి. ఫస్ట్ బీరకాయ తొక్కు తీసుకొని బాగా వాడ్చుకోవాలా. బాగా అట్టా ఇట్టా తిప్పి దోరగా వచ్చే వరకు వేయించాలా. వేయించిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని జీలకర్ర, ధనియాల పొడి వేసుకునేసి బాగా వేయించాలా. చేసిన తర్వాత దీన్ని కూడా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత నూనె, గార్లిక్, రెడ్ చిల్లీసు, చింతపండు ఇదంతా వేసుకునేసి బాగా వేయించాలి. ఇది కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఆ ధనియాల పొడి, జీలకర్రలో దీన్ని కూడా పోసేసి బాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో కొంచెం సాల్ట్ వేసుకునేసి బాగా మిక్సీ వేసుకునేసి బాగా నలిగే వరకు బాగా మిక్సీలో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని దాంట్లో బాగా ఏగిన బీరకాయ తొక్కును కూడా తీసేసి బాగా దీంట్లో వేసేయాలి. చూడండి, నీట్గా వేసుకునేసి మళ్ళీ రుబ్బుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకున్నామంటే బాగా మెత్తగా వస్తుంది. మిక్సీలో కొంచెంసేపు అలాగే ఉన్నిచ్చేసి బాగా రుబ్బుకోవాలి. బాగా మెదిగిందా లేదా అనేసి ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తున్నామంటే ఓకే, బాగా మెదిగింది. దీన్ని తీసుకునేసి ఒక కప్పులో వేసుకునేయాలి. మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని తిరపాటు చేసుకోవాలి. తిరపాటు చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, రెడ్ చిల్లీస్, ఆవాలు, జీలకర్ర, మంచినపప్పు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకునేసి ఇది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత దాన్ని తీసుకుని ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఒక కప్పులో పోసినాం కదా పచ్చడిని, దాంట్లో ఇదంతా పోసేసి బాగా తిప్పాలి. ఆ పక్క ఈ పక్క బాగా తిప్పేసి రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్నాక మనం అనుకున్న బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇంకేం చేయాలి? మనం చేయాల్సింది అన్నం వేసుకునేసి ఇంక తినడమే. వావ్, చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో బీరకాయ పచ్చడితో పాటు బీరకాయ కూరగాడ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేశాను. సూపర్గా ఉంది, అదిరిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.